గారు చాలా సమస్యలు ఉన్నాయి. నా కుటుంబం కోసం ప్రార్థించండి. ఒక బిడ్డ కలిగితే ఎవరైనా తన కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశ ఉంటుంది కదా. ఎవరు కూడా తన కుటుంబాన్ని విడగొట్టుకోవాలని వేరు చేసుకోవాలని ఎవరికి ఉండదు. అది దేవుని మనసు. వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు. ఇందులో ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్లో కలిసేది కల్పన ప్రార్థన చేయించుకునేది. గర్భాలు ఇవ్వాలని ప్రార్థించాను. పాస్టర్ గారు అందరూ ప్రార్థన చేశాను. ఏది ఏమైనా వివాహం బాగా జరిగిందని అందరూ చెప్పుకోవచ్చు, కానీ గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం అన్నమాట. బహుమానం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. పెళ్ళికి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఫ్రిడ్జ్ అని, వాషింగ్ మిషన్ అని, టీవీలని, అవన్నీ ఇవన్నీ ఇస్తుంటారు. కానీ దేవుడిచ్చే బహుమానం ఏంటి? గర్భఫలం. వారికి చక్కగా దేవుడు ప్రేమించి ఇచ్చాడన్నమాట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం ప్రయాసపడినంత వల్ల కాదు, లేకపోతే మనం ఏదో రాత్రి పగలు ఆ బిడ్డ కోసం అటు ఇటు పరుగులెత్తినంత వల్ల కాదు. తగిన సమయంలో దేవుడు వారిని అనుగ్రహించాడు. ప్రార్థనలు, విజ్ఞాపనలు మనం చేయాలి. దేవుడు బైబిల్ చెప్తుందంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని. ఏదైనా కూర తినాలంటే ముందు రుచి చూస్తాం, ఆ తర్వాత ప్లేట్లు లాగిచ్చేస్తాం. అట్లాగే దేవుడు మంచివాడని, చాలా మంచివాడని రుచి చూచిన వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టరు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవునికి సమస్తము సాధ్యమే కదా. ఆయన చీకట్లో మొట్టమొదటిగా వెలుగు కొమ్మని పలుకగా వెలుగు కలిగెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఈ సృష్టిని సృష్టించే ముందు అంత కూడా చీకటే ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఎలా చెప్పబడింది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. చీకటి ఉన్నప్పుడు అందరూ కోరుకునేది ఏం చెప్పండి? వెలుగు అని కోరుకుంటారు. చీకటి అంతా చీకటే. దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు, వెలుగు వచ్చేసి. ఈ వెలుగు లేనప్పుడు అసలు మనుషులలో అందరూ చీకటే. చీకటి అంటే ఏంటి? కోపాలు, అసూయలు, ద్వేషాలు, పగలు, బూతులు, కామ వికారాలు, ఇవంతా కూడా చీకటే. ఈ చీకటి ఉన్నప్పుడు మనుషులందరిలో కూడా చీకటే. వివాహాలు చేసుకున్నా చీకటి అట్లాగా ఉంటుంది. అలాగే ఎన్ని బంధాలు ఏర్పరచుకున్నా చీకటి అలాగే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఒక బిడ్డ కలిగితే మా కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతాయి అనుకుంటారు. కానీ కోర్టుకి వెళ్ళి చూస్తే వాళ్ళ పిల్లలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయి, అయినా కానీ మాకు విడాకులు కావాలని చెప్తుంటారు. అవునా కదా? అంటే వాళ్ళ బ్రతుకులో చీకటి అట్లాగే ఉంది. చీకటి ఉంది, వివాహాలు జరిగాయి. చీకటి ఉంది, పిల్లలు కలిగారు. చీకటి ఉంది, వాళ్ళకి వస్తున్నాయి, కానీ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే లోపల వెలుగు కలగాలి. యేసయ్య ఏం చెప్పారు తెలుసా? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని చెప్పాడు. ప్రతి మనిషి హృదయంలో మొదట యేసుని వెలుగు పుట్టాలన్నమాట. ఆ వెలుగు పుట్టిందనుకోండి, అప్పుడు మనకు పుట్టిన పిల్లలు కూడా పవిత్రులయ్యుందురు అని చెప్పబడింది వాక్యం. యేసయ్య మనలో పుడితే మనలో ఉండే చీకటంతా వెళ్ళిపోతుంది. చీకటి ఏంటంటే ఒక్క మాటన్న ఓర్చుకోలేము. నేనెందుకు ఓర్చుకోవాలి, నేనెందుకు తలదించుకోవాలి, నేనెందుకు తగ్గించుకోవాలి అనుకుంటారు కదా. అదే నాకు రోషం లేదా, నాకు పౌరుషం లేదా, నేను ఒక మాట ఎందుకు పడాలి అనుకుంటాను కదా. ఇదంతా ఏంటది? చీకటి. చీకటి ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయదు, ఎవరిని చూడదు, ఎవరిని పట్టించుకోదు. అసలు యేసయ్య అంటే ఏమనుకుంటున్నారు? ఆయన వెలుగై ఉన్నాడు. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు కదా. పగటి పూట మనకి వెలుగు ఉండడానికి సూర్యుని చేశాడు, రాత్రి పూట చీకటిని పారద్రోడానికి చంద్రుడిని చేశాడు. ఈ రెండు ఈ భౌతిక సంబంధమైన చీకటిని పారద్రోతాయి. కానీ ప్రతి మనిషిలో ఉండే చీకటి పోవాలంటే ఈ సూర్యుడు కాదు, ఈ చంద్రుడు కాదు, నీతి సూర్యుడు యేసయ్య. ఎక్కడ ఉదయిస్తాడు ఆయన? మన హృదయంలో ఉదయిస్తాడు. చెప్పండి ఎక్కడ? అప్పుడు ఉంటారు చూడండి, అత్త కోడళ్ళు ఎంత మధురంగా ఉంటారో. ఎవరు పుడితే
యేసయ్య పుట్టాడా మరి? మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటాం, బాగా ఇంటిని బాగా అలంకరిస్తాం, అసలు ఎంత డెకరేషన్ చేస్తాం, కానీ లోపల మాత్రం చీకటి అట్లాగే ఉంటుంది. యేసయ్య అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవాడు జీవపు వెలుగు కలిగి ఉండదు. అసలు మనుషులకి మొట్టమొదటి దేవుడు సృష్టించింది అని చెప్పండి, వెలుగు. చెప్పండి, ఇక్కడ చదివే కదా, ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఈ వాక్యం పట్టించుకో, మనం మొట్టమొదటి ఉంటుంది బైబిల్లో. అంతా కూడా చీకటే, అగాధ చీకటి, అగాధ జలముల పైన కమ్మి ఉండేను, దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు. అసలు దేవుడు సృష్టించిన ఆ మొదటి వాక్యంలో వెలుగు మొట్టమొదటిగా పుట్టించాడు దేవుడు. అది లేకుండా ఎన్ని జరిగిన వ్యర్థం. యేసయ్య పుట్టాడు మరి. బైబిల్లో దేవుని భార్య అత్త కోడలు ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి? నయోమి, రూతు. దేవునికి దాదాపుగా క్రైస్తవులు అందరి పేర్లు తెలుసు, క్రైస్తవులందరికీ. నయోమి, రూతులు అంటే అసలు ఎంత గొప్ప జీవితం వాళ్ళిద్దరిది. అసలు ఆ ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆ కోడలను చూసి, అత్తను చూసి. అసలు వీళ్ళు అత్త కోడల్లా, అమ్మ కూతురులా? అమ్మ కూతురు కూడా పడద్దు అనుకుంటున్నారా? అమ్మ కూతుర్లకి పడదు. ఏసి ఎవరిలో పుడతాడో వాళ్ళకే మొదలు అనేది వస్తుంది. అత్త కోళ్ళు కలిసి ఉండడం అనేది అసాధ్యం అనుకుంటాము. ఒక సింహము మేకపిల్లలాగా ఎప్పుడు తగ్గుతాం అనుకుంటారు. కానీ మరి తల్లి కూతుర్లకి ఈ రోజులో పడుతుంది అనుకుంటారా? లేదు. యేసు ఎవరిలో పుడతాడో, యేసు అని వెలుగు ఎవరిలో పుడుతుందో వారు మాత్రమే ఎంతో మధురమైన జీవితాన్ని, ఆప్యాయతను, ప్రేమను, అనురాగాన్ని కలిగి ఉంటారు. యేసయ్య బైబిల్ ఏం చెప్తుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అంటే పాపులందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. మేము మంచిగా ఉండాలనుకుంటున్నాము, కానీ మా బుద్ధులు మారట్లేదు. మేము చక్కగా ప్రేమించాలనుకుంటున్నాం, కానీ కోపం, నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, కానీ ఉండలేకపోతున్నా. కాబట్టి నన్ను మంచిగా నడిపించేవాడు ఒకడు పుడితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నారట. యేసయ్యట ఆశాజ్యోతి. యేసయ్య ఎవరు చెప్పండి? ఆశ. ఈ వాక్యం విన్న తర్వాత పాపకి ఏం పేరు పెడదాం మీరే చెప్పాలి. ఆశాజ్యోతి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని ఎదురు చూశారు వీళ్ళు? ఒక బిడ్డ పుడితే మా కుటుంబం బాగైపోతుంది. దానికంటే ముందు నేను ఏం చెప్పానమ్మా, యేసయ్య పాదాలు పట్టుకొని అని చెప్పాను. యేసయ్య పాదాలు పట్టుకొని, యేసయ్య ప్రతిమలు ఆయన మనలో పుట్టాడు అనుకోండి, అంత ఇక చీకటంతా ఉండదు, ఇంకా పారిపోతుంది. కాబట్టి అద్భుత రీతిలో నా యేసు నా వెలుగుగా నా హృదయంలో పుట్టినందువల్ల నా కళ్ళు తెరవబడి, నా అత్తైన, నా తల్లి, కోడలైన, నా కూతురే అని మంచి స్వభావం ఎవరికి వస్తుంది? యేసయ్య పుడితే. అది భర్త అయినా భార్య అయినంతే. వారిద్దరూ ఒకరినొకరు లోబడాలంటే ఎవరు తరం కాదండి, యేసయ్య పుడితేనే. యేసయ్య అద్భుతమైన వెలుగై ఉన్నాడు. బైబిల్లో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా ఉంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏమండి, ఇప్పుడు బయట ఒక సూర్యుడు, లోపల ఒక సూర్యుడు. చెప్పండి, బయట ఒక సూర్యుడు, లోపల ఒక సూర్యుడు. బయట అంటే అందరికీ ఆ సూర్యుడు, కానీ కొంతమందికి నీతి సూర్యుడు కొడతాడు. మీ అందరికి పుట్టాడు మరి. మనోహర్కి, అలాగే మన కల్పనకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళ అక్క, వాళ్ళ బావ, ఇంకా తల్లిదండ్రులు, బంధువులు అందరిలో యేసు అనేటువంటి వెలుగు పుట్టాను. వెలుగు పుడితే అప్పుడు మనల్ని చీకటి అనేది ఉండదు, ఇక పారిపోతుంది. ఇక చీకటి వెలుగు అప్పుడు సాకులు చెప్పదు. నేను బాగానే వెలిగాను కదండి, చీకటి పోవట్లేదంటదా? ఎప్పుడైనా వెలుగంటే చేస్తుందా? చేయదు. నేను బాగా వెలుగుతున్నాను కానీ నేను చీకటి వెళ్ళిపోలేదు అని వెలుగు మీద, ఆ చీకటి మీద వెలుగు అబద్ధ సాక్షి చెప్పదు. నిజంగా వెలుగు కానీ పుడితే చీకటి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి బిడ్డ పుట్టడానికి ముందుగా ఎవరు పుట్టారు? వాళ్ళకి
యేసు అని వెలుగు పుట్టారు. అందరూ కూడా దేవుడు మాకు ఏదైనా అద్భుతం చేయాలనుకుంటారు, కానీ దేవుడు అంటాడు లేదు లేదు, నేను మొదట నీలోకి రావాలనుకుంటున్నాను అంటాడు. ఎవడైనా నా తలుపు తీస్తే, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వర విని నాకు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, మేమిద్దరం కలిసి భోజనం చేస్తాము అంటున్నాడు. ఏసై పెట్టే భోజనం ఏంటి? ఏసై పెట్టే భోజనం ఏంటి? ఏసైకి ఎవరైనా తలుపు తీస్తే ఆయన మనతో కలిసి భోజనం చేస్తామంటున్నాడు. ఏసైకి ఈ భోజనం ఎన్ని పెట్టినా ఇంకేం అక్కర్లేదు. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆనందము ఇవి ఉంటేనే కదా. అవి ఉంటే మనకు ఉద్యోగాలు లేకపోయినా హ్యాపీగా ఉండిపోతాం. కొంతమందికి ఉద్యోగాలు, అదే యేసు అని వెలుగు లేకుండా ఉద్యోగాలు వచ్చినా, యేసు అని వెలుగు లేకుండా మనకు ఆస్తి అంతస్తులు ఉన్నా ఫైటింగ్స్, యుద్ధాలే యుద్ధాలు. ఎందువల్ల? లోపల ఎవరు లేదు, యేసు అని వెలుగు లేదు. వెలుగు ఉన్నట్లయితే ఎంత ఆశీర్వాదం. కాబట్టి యేసయ్య అంటున్నాడు, వెలుగు కలుగుగాక అని పలికాను నేను. మరి నీ కుటుంబంలో వెలుగు కలిగిందా? నీ కుటుంబాల్లో, నీ హృదయంలో యేసు అనే వెలుగు పుట్టిందా? అందుకని పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అంటే పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలోనే జీవిస్తున్నాను, నాకు పాపం పోవాలి అని మనం అందరూ, ఆ లోకంలో ఉండే ప్రజలందరూ పాపమును పోగొట్టే వారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. అసతోమ సద్గమయ, అసత్యములో ఉన్నాము, సత్యములోకి నడిపించండి. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్నాము, వెలుగు కావాలి. మృత్యోర్మ అమృతంగమయ, మరణములో ఉన్నాము, జీవంలోనికి నడిపించేవాడు కావాలి. లోకమంతా మరణములో ఉన్నారంట. అంటే మరణమే అంటే అర్థం, వారు ఆరోగ్యంగా ఉన్నా కానీ, వారికి వయసు మీద పడినా కానీ, లేకపోతే వారు ధనవంతులుగా ఉన్నా కానీ, అందరూ కూడా యేసు లేకపోతే అందరి ఆలోచనలు మరణకరంగానే ఉంటాయి, అందరి ఆలోచనలు చీకటిలోనే ఉంటాయి. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అండి. యేసయ్య తనకు ఎవరైనా నీ పేరేంటంటే నా పేరు పరాన్ని చెప్తారు. యేసయ్యకి ఏం చెప్తారు తెలుసా? అసలు యేసయ్య మాట్లాడితే ఎవరు మాట్లాడదు ఈ భూమి మీద. నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు. అదే నాలాంటి వాడు మీలాంటి వాడు ఉంటే, అవునయ్యా లోకానికి సూర్యుడు ఉన్నాడు కదా అంటే, అది బయట ప్రపంచాన్ని. మనుషుల్లో ఉండే చీకటి పారద్రోలాలంటే, మనుషుల్లో ఉండే అంధకారం తొలగిపోవాలంటే యేసు అనే వెలుగు కావాలి. యేసయ్య పేరు చెప్పండి. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. మొట్టమొదటిగా మనిషికి కావలసింది వెలుగే. అందుకే దేవుడు ఆదికాండంలో మొట్టమొదటిగా వెలుగును కలుగ చేశారు. కాబట్టి ఎంతో బాధలో, నిరాశలో ఉన్న ఒక కుటుంబం సంతానం లేక బాధపడుతుంటే దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు కుటుంబం. మానోహ అనేటువంటి అతని భార్య ఒకరోజు కట్టెలు ఎన్నుకోవడానికి బయటకు వెళ్ళింది. ఎవరి హృదయంలో బాధ ఉందో, ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ ఏడుపు ఉందో, దేవుని మనసంతా వాళ్ళ మీదనే ఉంటుంది. ఆమె కట్టెలు ఎన్నుకోవడానికి బయటకు వెళ్తే న్యాయాధిపతి గ్రంథం 13వ అధ్యాయం ఉంటుంది. దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో నీవు గొడ్రాలను పెంచుకుంటున్నావు కదా, చాలా బాధలో ఉన్నావు కదా, నీకు పిల్లలు లేరు కదా, అయితే దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడని చెప్పమంటున్నాడు, నన్ను పంపించాడని చెప్పగానే చాలా సంతోషంతో ఇంటికి పరిగెత్తుకొచ్చి భర్తతో చెప్పింది. అయ్యా దేవదూత ప్రత్యక్షమై నాకు చెప్పాడు, నేను గర్భవతిని అవుతానంట అనగానే చాలా సంతోషపడిపోయాడు. కొంతమంది చూడండి, గర్భవతులు అవుతారు, తర్వాత పిండము చితికిపోయి గర్భస్రావం అయిపోయి ఎంతో మంది బాధలో ఉంటారు. ఏ మేలైన దేవుడు చేయాల్సిందేనండి. చెప్పండి, ఎవరు చేయాలి? దేవుడు చేయాల్సింది. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏ మేలు మనకు దక్కదు. బైబిల్ యాకోబు పత్రిక అదే చెబుతుంది, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వస్తుందంటే మనకి ఏ మేలైనా. అయితే మనకి ఎందుకు కొంచెం కష్టం వస్తుందంటే, నువ్వు ప్రార్థన చేస్తావని, నీవు మోకాళ్ళ పడి మీద పడి యేసయ్యని గొప్ప వెలుగులు వేడుకుంటావని ఒక అవకాశం నీకు వస్తుంది. కాబట్టి ఆ కుటుంబం ఎంత బాధలో ఉంటే దేవుడు అద్భుత రీతిలో మాట్లాడారు. భర్త చెప్తుందయ్యా, దేవదూత కనిపించిన బిడ్డలు లేరు కదా, చాలా బాధగా ఉంది, నాకు దేవదూత చెప్పిందంటే ఈయనేమంటాడంటే, సరే
మనం ప్రార్థన చేద్దాం. ఎంత గొప్ప ప్రార్థన చేసేది తెలుసా? అయ్యా, నా భార్య కట్టలేరుకోవడానికి వెళితే నువ్వు ప్రత్యక్షమయ్యేవంట, గర్భఫలం ఇస్తానని చెప్పేవంట. నేను పుట్టబోయే ఆ బిడ్డకు నేను ఏమేమి నేర్పాలి, దయచేసి మరలా నువ్వు పంపిన ఆ దేవదూతను మరలా మా దగ్గరికి పంపండి అయ్యా అని ప్రార్థన చేసి, అసలు ఆ ప్రార్థనకు దేవుడు ఎంత జవాబు ఇచ్చాడండి. అసలు దేవుడు మనకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాడు కదా దేవునితో. ఎవరితో ఇచ్చాడు? ఇప్పుడు మనం క్రైస్తవులందరూ ఎవరితో మాట్లాడుకోవచ్చు? డైరెక్ట్గా దేవునితో మాట్లాడుకోవచ్చు కదా. కానీ మనం ఆ బద్ధకం మనకి, అంటే మన కోసం ఎలాగని చెప్పి అందరి మీద ఆధారపడుతూ ఉంటారు. ఈయన ఏం చేశాడు తెలుసా? ప్రభువా, నా భార్యకి చెప్పావంట, దయచేసి నాకు ఒక గొప్ప సహాయం, నేను పుట్టబోయే ఆ బిడ్డకు నేను ఏమి నేర్పాలి, దయచేసి నాకు మరలా దేవదూతను పంపమంటే ఆ ప్రార్థన ఇమీడియట్గా పరలోకం వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు మరలా తన దేవదూతను పంపాడు. దేవునికి స్తోత్రం లేదు. హల్లెలూయా. ఏ ప్రార్థన తొందరగా చెప్పండి? నా బిడ్డకి ఏం నేర్పాలయ్యా. ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లలు, ఒక పోలీసు చికెన్ ఒక పిల్లడు ఎక్కడి నుంచి వచ్చేవారంటే నరకం నుంచి వచ్చాను సార్ అన్నాడట. నరకం ఏంట్రా అసలు ఏంటంటే, కావాలంటే మా ఇంటికి తీసుకెళ్తాను కదా అని చెప్పాడు. నరకంలో ఉంది సార్ మా ఇల్లు. తీసుకెళ్తే మామూలుగా ఒక వీధిలో వాళ్ళ ఇల్లు ఉంది, కలిపేసి ఉంది. లోపల వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు. నువ్వు సైతాన్ని, నువ్వు పోతానిగా తిట్టుకున్నారు. అప్పుడు పోలీసులతో చెప్పాడు, సార్ సైతాన్లు, పోతాలు, బేతాలు ఉండేది ఎక్కడ సార్ అడిగాడు. అది ఇంట్లో ఉండే నరకంలో వస్తారంటే, అవుతారు నువ్వు చెప్పింది కరెక్టే. అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు? దయ్యాల్లో కొట్టుకుంటారు అనమాట. దయ్యాలు ఉంటే నరకం కదా, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను సార్ అంటారు. చిన్న పిల్లలు కూడా చూడండి, తల్లిదండ్రుల యొక్క ఏమి నేర్పాలి? మనం బిడ్డను సంపాదించుకున్నాం. నేను చెప్పేది ఏంటంటే, ఆ బిడ్డను యేసు యొక్క వెలుగులో నడిపించాలి. వెలుగులో ఎట్లా నడిపిస్తాం? మనకు వెలుగు లేకుండా వెలుగులో ఎట్లా నడిపిస్తాం? ప్రభువా, మొట్టమొదటి అదే చేశాడు. ప్రభువా, నా బిడ్డకి నేను ఏం నేర్పాలయ్యా, నువ్వు నాకు సహాయం చేయను అంటే ఆ ప్రార్థన ఇమ్మీడియట్గా దేవుడిని మరలా పంపించి, అతడు వచ్చే వరకు దేవదూత వచ్చిన తర్వాత మరలా చెప్పాడయ్యా, నువ్వు నాకు నిజంగా గర్భఫలం ఇస్తానని నాకు చెప్పావు కాబట్టి నేను ఇంటికి పోయి ఒక మేకపిల్లను తెచ్చి మళ్ళీ దాన్ని వధించి దాన్ని కూర వండి అప్పడాలు చేసుకొని వచ్చి నీకు అర్పించే వరకు ఉంటావా అని అడిగాడు. దేవుడు ఎంత గొప్పవాడండి. మనము ఆయనకు దగ్గరగా ఉండాలి, కానీ ఎంతసేపు అయినా మన కోసం వెయిట్ చేస్తారు. ఎవరు? యేసయ్య వెయిట్ చేస్తారు. యేసయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అతను ఇంటికి పోయి మేకపిల్లను రెడీ చేసుకుని తీసుకొచ్చి అర్పించే వరకు దేవదూత అక్కడే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ మంటలో పడి పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు రుచిపోయింది, దేవుడు నీకు తప్పకుండా గర్భఫలం ఇస్తాడు. అయితే ఆలస్యం అయితే అయింది, కానీ దేవుడు గొప్ప కుమారుడు ఇచ్చాడు. ఎవరు తెలుసా? సంసోను. చెప్పండి, అసలు దేవుడు ఎంత బలవంతుడు ఎవరికి తెలియదు. కొద్దిగా బలమిచ్చి భూమి మీద పంపించాడంట దేవుడు సంసోను. మనుషులందరూ అదిరిపోయాడు ఆ సంసోను చూసి. సింహాన్ని పట్టుకొని చంపేశాడు. 300 నక్కలు పట్టుకున్నాడు. 300 నక్కల్ని పట్టుకుని తోక ముడేసి అతని శత్రులందరి మీదకి వదిలేడు. అంత బలవంతుడు దేవుడు అతనికి ఇచ్చాడు, ఆ కుటుంబానికి ఇచ్చాడు. అయితే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు దేవుని యొక్క మార్గంలో కొంచెం తప్పి ప్రవర్తించి, అందువల్ల అతను సింహాన్ని అయితే చంపేశాడు, కానీ అతని మీదకి వచ్చిన సింహాన్ని చంపేశాడు, కానీ అతని మీదకి వచ్చినటువంటి ఒక యవన స్త్రీ అనే దాన్ని చంపలేకపోయాడు. ఆ కోరికని దానికి చంపలేకపోయాడు. ఎదురుగా వచ్చిన సింహాన్ని చంపేశాడు. అంటే అతనికి బలం ఉంది, కానీ లోపల వెలుగు లేకుండా అయిపోయింది. ఏమి లేకుండా అయిపోయింది? వెలుగు లేకుండా అయిపోయింది. అందువల్ల ఆ మొదటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత వేసి దగ్గరికి వెళ్ళాడు. అలాగా చీకట్లోకి వెళ్ళిపోయాడు. చీకట్లోకి వెళ్ళిపోయి అంత పోగొట్టేసుకున్నాడు. బలం అంతా పోగొట్టేసుకున్నాడు. కళ్ళు కూడా పోగొట్టేసుకున్నాడు. అంత నిరాశ అయిపోయింది. కానీ మన దేవుడు చాలా మంచి దేవుడు. మరలా సహాయం చేయమని అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థించాడు, అయ్యా నా కుమారుడు లేక ఇచ్చావు, కానీ నా కుమారుడు ఇలాగ అయిపోయాడు. తల్లిదండ్రులు ఎంత బాధపడుతారు. కానీ ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించయ్యాను. దేవుడు క్షమించేవాడు,
మరలా కుటుంబాన్ని నిలబెట్టేవాడు. అదంతా మనలో ఉంది. దీంట్లో ఉంది. మన జీవితంలో అయ్యా నన్ను మరలా నిలబెట్టండి, నా కుటుంబాన్ని సరిచేయండి, నీవు లేకపోతే నా జీవితం అంతా వ్యర్థమే. ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా వ్యర్థమైంది. ఏ సమస్య వచ్చే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం యేసని వెలుగు దగ్గర ఉంటేనే కదా మన జీవితాలు అద్భుత రీతిలో ఆశ్చర్యంగా అతనికి వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టిందని బైబిల్ చెబుతుంది. అతని ప్రార్థన ద్వారా దేవుడు మరలా బలం ఇచ్చి ఆ 2-3 మంది పట్టేటువంటి గొప్ప గుడి అది 2 స్తంభాల మీద కట్టారు. ఆ 2 స్తంభాల మధ్యలో నన్ను పెట్టండి అని చెప్పాడు. తను ప్రార్థన చేసి దేవుడు నాకు బలం ఇచ్చేది రుచిపోయిపోయింది. ఇక నేను బ్రతకను ప్రభా, ఒకవేళ బ్రతికితే మరలా నేను చీకటి అయిపోతానేమో, నాకు చీకటి వద్దు అని చెప్పేసి దేవుడు అద్భుత రీతిలో అతని ప్రార్థన విని బలమిస్తే ఆ 3,000 మంది పట్టేటువంటి గుడిని ఆ 2 స్తంభాల మీద కట్టారేమో, ఆ 2టిని పట్టుకుని కింద కుంగాడు. అంతే. అంత పెద్ద కట్టడ 3,000 మంది పట్టే పెద్ద బాల్కనీ టైప్ ఉండేటువంటి ఆ పెద్ద బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. అతను ఇక చీకట్లో బ్రతకడానికి ఇష్టపడలేదు. చీకటి అనేది మన జీవితాలను ఎంతో నాశనం చేస్తుంది. అందుకని మనసులో ఉండే చీకటి కుటుంబాన్ని నాశనం చేస్తారు. బయట ఉండే చీకటి దొంగలకు మరి ఎలాగైతే చీకటి అవకాశంగా ఉంటుందో అట్లాగే మనలో ఉండే చీకటి అయితే రకరకాల కార్యాలు చేయడానికి ఆ చీకటి సైతాన్ యొక్క స్వభావం అన్నమాట. దానివల్ల ఎన్నో కుటుంబాలు పతనమైపోతుంటాయి. యేసయ్య ఒక ఆశా జ్యోతిలాగా వచ్చాడు. నాలో నీ ఆశా జ్యోతి నీవే నా ప్రభువా. మంచి పాట ఉంది కదా, నాలో నీ ఆశా జ్యోతి నీవే. ఇందాక చెప్పారు కదా, తమసోమా జ్యోతిర్గమయ్య అంటే ఏంటి? చీకట్లో ఉన్నాము వెలుగులోకి నడిపించయ్యా అని మన హిందూ ధర్మ శ్లోకాల్లో కూడా ఉంది. అంటే దేవుడు ఒక వెలుగు. అందుకని యేసయ్య ఒక్క మాట, ఈ ప్రపంచం ఎవరూ చెప్పలేదు. నేను ఎవరినండి, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు, అలాగే గొప్ప గొప్ప ప్రధానమంత్రులు వాళ్ళ పేరు పక్కన గ్రేట్ అని పెట్టుకుంటారు. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగును. కాబట్టి మన కుటుంబాల్లో వెలుగు, ఈ కుటుంబానికి వెలుగు. మరి ముఖ్యంగా మన మనోహర్కి అలాగే కల్పన జీవితంలో వెలుగు ఎవరు? యేసయ్య ఎవరు ఇచ్చారు? ఆశా జ్యోతి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఆశా జ్యోతి. ఆశ అంటే ఏంటి? నిరాశ అంటే ఏంటి? ఆశ అంటే ఏంటి? నిరాశ అంటే ఏంటి? నా బ్రతికింది అయిపోయింది, మా కుటుంబం ఇక చీకిపోయింది, అయిపోయింది అంటారు కదా, దాన్ని ఏమంటారు? నిరాశ. ఏ ఊపిలో పడ్డా కానీ బయటకు వస్తారు. నిరాశ ఊపిలో పడితే బయటికి రాదు, ఎప్పటికి రాదు. ఆ ఊపిలో పడిన వారినంట దేవుడే కార్యం చేయాలంట. అట్లాగే మనుషులందరూ మేము పాపులము, మాకు వెలుగు లేదు అని బాధపడుతున్న సమయంలో ఎవ్వరూ అడగకుండానే దేవుడే దిగొచ్చాడనమాట. అలాంటి నిరాశలో ఉన్న కుటుంబానికి ఒక ఆశా జ్యోతిలాగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనమాట. కాబట్టి మనందరి హృదయాల్లో ఎవరు పుట్టారు చెప్పండి? యేసయ్య పుట్టాడా? అందరూ యేసయ్య పుట్టాడా? యేసయ్య పుట్టాడు కాబట్టి మీ కుటుంబం వెలుగుమయంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి భర్తను కోల్పోయినా అలాగే మరి కొడుకును కోల్పోయినా కానీ నయోమిలో ఒక ఆశ ఉంది. ఆమె ఆశ ఏంటంటే, నా దేవుడు నాకు మరలా నా కుటుంబాన్ని నిలబెడతాడు. అలాగే భర్తను కోల్పోయినా కానీ నేను నా అత్త దేవుణ్ణి నమ్ముకున్నాను అంటుంది రూతు. అత్త, నువ్వు నన్ను వెళ్ళిపోవని చెప్పొద్దు, నీవు నమ్ముకున్న దేవుని స్వభావం నన్ను బాగా ఆకర్షించింది. నువ్వు యేసయ్య పెట్టావు కదా, నువ్వు మాట్లాడుతుంటే నేను నీతో మాట్లాడాలనిపిస్తుంది అత్త. దయచేసి ఆ అత్త అంటది, అమ్మా నీకు భర్త లేడు కదా, నువ్వు ఎవరి స్త్రీ కదా, నేను ముసలిదాన్ని, నేను ఇంకో పెళ్లి చేసుకునే కొడుకుని కానీ వరకు నువ్వు ఉండలేవు కదా, కాబట్టి నన్ను వదిలిపెట్టేసి పెళ్లి చేసుకోమా అంటుంది అత్త. ఒక్కసారి ఆలోచిస్తే ఆ యవన స్త్రీ ఇంకొక తోడుకోవడం ఉంది తనకు, రూతుకి. ఆమె ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది అత్త. కానీ ఈమె మాత్రం తల్లిదండ్రులు వద్దనుకొని, ఆ ఉన్న ఊళ్ళని వద్దనుకొని అత్త
నీ దేవుడే నా దేవుడు అంటే ఆ మొట్టమొదటి దేవుడు ఎంత చూపించిందని అంతా ఎవరికి? కోడలకి చూపించింది. అసలు కోడలను ఒక అన్య స్త్రీ, మోయాబు ప్రాంతానికి చెందిన స్త్రీ, నాకు వద్దు, అసలు నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అనాల్సింది. కానీ అంటది, అత్త నీ దేవుడే నా దేవుడు అంటే అత్త ద్వారా ఈమె బ్రతుకులో ఒక వెలుగు అనేది వచ్చేసింది. అత్త నీ దేవుడే నా దేవుడు. సరే, నీ జనమే నా జనం ఏమంటుంది అంటే ఏంటి? కోడలు కూడా ఎట్లా ఉండాలి? ఇదిగో మా నాన్న ఒక్క మాట అంటే ఒళ్ళు బగిలిపోతుంది అన్నం అనుకుంటున్నా. అట్లాగైతే మా అమ్మ నాన్న అంటే ఒళ్ళు బగిలిపోతుంది. అప్పుడు పెద్ద తుఫాన్ వస్తుంది. ఏమొస్తుంది? జ్ఞానం ఉండదు కొంతమందికి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు చెప్పండి? వెలుగు లేకపోతే ఉంటుంది అట్లా. ఈ వాక్యం విన్న తర్వాత అందరి హృదయంలో వెలుగు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. అమ్మ, నీకు మీ బాబాయిలు ఉన్నారు కదా, ఎవరొకరు నీకు ఇంకొక సంబంధం చూసి చేస్తారు కదమ్మా. నేను ముసలిదాన్ని, నేను వెళ్ళిపోతానమ్మా. నేను మా ఊరు వదిలిపెట్టి కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది, కానీ నేను మరలా వెళ్ళిపోతాను. ఇక్కడికి వచ్చాను, నా 2 కొడుకులు పోగొట్టుకున్నాను, ఒక కోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. నేను నా దేశానికి వెళ్ళిపోతాను. మా దేవుడు అంటే అక్కడ వర్షాలు కుమ్మరిస్తున్నాడంట. నేను ఒకవేళ నాకు ఆయుష్కాలం ఉంటే ఒక ఇల్లు కట్టుకుంటాను ఉంటానమ్మా. నాకు అక్కడ ఇల్లు వదిలిపెట్టి వచ్చేది కదా, దేవుడు కొనుక్కుంటే నాకు ఇల్లు నాకు ఉంటుంది. నిన్ను తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోను? వద్దమ్మా అంటే అస్సలు ఎంత అద్భుతమైన గుర్తు అంటే అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవెక్కడ పాతి పెట్టబడతావో అక్కడే నేను కూడా పాతి పెట్టబడతా అనేసరికి, సరేమ్మా నీకు మనసు కలిగినట్టుంది, నువ్వు నాతో రా అని ఇద్దరు కలిసి ముసలాళ్ళు ఇద్దరు వెళ్తుంటే ఆ ఊరి పొలిమేరలకు వచ్చిన తర్వాత అందరూ అంటారు, రే దైవం కోడలు కదరా, నిజంగా ఎంత గొప్ప కార్యం చేసిందిరా. వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టేసి, అన్నదమ్ములు వదిలిపెట్టేసి, బంధువులు వదిలిపెట్టేసి, నయోమిని పెట్టుకొని, ముసలాన్ని పెట్టుకొని వచ్చింది. ఎంత అని చెప్పేసి ఆమె రాకముందే ఆమె పేరు ఊరంతా మోగిపోయింది. ఆమె రాకముందే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే వెలుగు ఉన్న కుటుంబాలు చెప్తున్నాను. వెలుగు ఉన్న కుటుంబాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. మనందరూ ఏసీ వెళ్ళదు కదా, మనందరూ ఎవరు బైబిల్ చెప్పింది, మీరు వెలుగు సంబంధులు. చెప్పండి, మనం ఎవరు అంటారు? వెలుగు సంబంధులు. అందుకని ఈ వాక్యం మీరు మర్చిపోకూడదు, ఆ పాప పేరు కూడా మీరు ఎప్పుడు మర్చిపోకూడదని మనమందరము ఆ పాప కొరకు ప్రార్థించాలి. చెప్పండి, పాప పేరు చెప్పండి. ఆశా జ్యోతి. ఒకసారి తీసుకురా. దేవుడి కుటుంబానికి వెలుగులాగా ఇచ్చాడు. మైక్ దగ్గర ఆశ్చర్యంగా వారి దేవుడు లయపరిచి మరి కుమార్తెను వారిని ఒక గొప్ప ఎప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడైతే సమస్య వచ్చినా సరే ఎవరు ఆశ్రయించారు? ఏసైనా సాక్ష్యాలు చెప్పారు. ఇంకా దేవుడి గొప్ప ప్రార్థన చేసుకుంటాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి ప్రభువా, మనోహరు అలాగే తండ్రి కల్పనను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన ఈ కుమార్తెని బట్టి వందనాలు. ఈ కుమార్తె పుట్టే సమయానికల్లా వారి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఉండినప్పటికీ ఒక అద్భుత రీతిలో నాయన ఈ బిడ్డను ఇచ్చినందుకు వందనాలు తండ్రి. చీకటిలో వెలుగు కమ్మని మీరు పలికినట్లుగా ఈ కుటుంబంలో ప్రభువా గొప్ప బాధలు, శ్రమలు, శోధనలు అలుముకున్న సమయంలో ఈ ఆశా జ్యోతిని మీరు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మీ పరిశుద్ధమైన నామములో ఆశా జ్యోతి అనేటువంటి నామకరణం మేము చేస్తున్నాము ప్రభువా. తండ్రి, ఈ చిన్న బిడ్డ ద్వారా తన కుటుంబంలో గొప్ప వెలుగు కలిగిందని మనోహరు అలాగే కల్పన వాళ్ళిద్దరు కూడా గ్రహించి అనేకులకు ఆశీర్వాదంగా తమ బిడ్డను నీ కొరకు సిద్ధం చేసేటట్లుగా చేయండి ప్రభువా. నీ వాక్యపు వెలుగులో నడిపించడం నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, తల్లిదండ్రులుగా వారిని మొట్టమొదటి గురువులుగా వారికి పిల్లల కోసం మీరు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ బిడ్డలతో నీ వెలుగులో నడుచుకుంటూ నీ వాక్యమును ఈ చిన్న బిడ్డకు నేర్పిస్తూ ఉక్కుపాలతోనే నీ దివ్యమైన స్వభావాన్ని బిడ్డకు నేర్పించినట్లుగా వారి జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. మీ పరిశుద్ధమైన నామములో యేసు అనేటువంటి సర్వశక్తి గల నామములో ఆశా జ్యోతి అనేటువంటి నామకరణం మేము చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి విధమైన కలవరాలు ఎప్పటికీ కూడా లేకుండా చేయండి. ఒక వెలుగులాగా ఈ కుటుంబంలో మీరే పరలోక సంబంధమైన వెలుగు వలె ఈ కుటుంబాన్ని ఆవరించమని వేడుకుంటున్నాం. ఎప్పటికీ చీకటి లేకుండా, ఎప్పటికీ సాతాను స్వభావం లేకుండా, అంధకార క్రియలు పని చేయకుండా యేసు నామములో దూరపరుస్తున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటారు. యేసు నామములో ఈ బిడ్డకు దీర్ఘాయుష్షు దయచేయండి. వచ్చి ఉన్న వ్యాధి బలహీనతలన్నీ తొలగించమని వేడుకుంటున్నాను. దినదినము ఆయన శరీర అభివృద్ధి కలిగినట్లుగా, అలాగే ప్రభువా జ్ఞానమందును నీ వాక్యమందును నీ దయలోను మనుషుల దయలోను ఎదుగునట్లుగా తమ తల్లిదండ్రులు బిడ్డలు చక్కని మార్గంలో నడిపించినట్లుగా మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ చిన్న బిడ్డ కొరకు పాస్టర్ గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి, పరిశుద్ధ నామానికి వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దైవాన్ని కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభా, ఈ దినాన్ని మేము నిన్ను స్తుతించడానికే ప్రభా, నీవు మనోహర కల్పన జ్యోతిలో తండ్రి ఈ కుటుంబ పక్షంగా చేసిన మేలు ఉపకారాలను బట్టి ప్రభా నిన్ను స్తుతించడానికి, ఈ బిడ్డలతో కలిసి నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా మేము నెల్లూరు నుండి ప్రభా ఇక్కడికి ఈ కుటుంబం కోసం వచ్చి ఉన్నాం ప్రభా. నీ స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, గత సంవత్సరంలో తండ్రి ప్రభు ఈ సంవత్సరంలో ఈ బిడ్డల మధ్య ఎన్నో కలవరాలు ఉన్నప్పుడు ప్రభా ఆయన ఇదిగో వారి దాంపత్య జీవితాన్ని ప్రభా నీవు ఆనందంగా చేయడం కొరకు ప్రభా ఇదిగో తండ్రి ఆ సమస్యలన్నీ తొలగించి ప్రభా వారికి ఆయన చక్కగా ఒక మంచి కుమార్తెను అనుగ్రహించారు ప్రభా. నీ స్తోత్రాలు. ఆ బిడ్డ పుట్టినప్పుడు ప్రభా మరి ఎంతో తక్కువ బరువుతో పుట్టినప్పుడు ప్రభా నీవు అనేక రోజులు ఆ బిడ్డ బాక్స్లో ఉండగా ప్రభా చాలా రోజులు జ్వరంతో బాధపడగా ప్రభా నీవు ఆ బిడ్డను స్వస్థపరిచినందుకే నీకు వందనాలు. నీవు ఈ దినానికి ప్రభా ఈ 3వ నెల నాటికల్లా ప్రభా బిడ్డకు చక్కని ఆరోగ్యం ఇచ్చి అందమైన రూపం అనుగ్రహించి చక్కని ప్రభా ఈరోజు ఇక్కడ తండ్రి వాళ్ళ నా తాతయ్య గారి ఇంట్లో ప్రవేశించడానికి నువ్వు అనుగ్రహించి నీ గొప్ప స్తుతికి కొరకే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవానికి వందనాలు. అదేవిధంగా ప్రభా ఈ పాప పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా మరి మంచి జాబ్ రావడానికి మీరు సహాయం చేశారు ప్రభా. నీ స్తోత్రాలు. ఈ బిడ్డల మధ్య ఉన్న కలతలు నువ్వు తొలగించారు ప్రభా. అందుకొరకే నీ స్తోత్రాలు. ఈ బిడ్డల జీవితాల్లో నువ్వు చేసిన మేలు ఉపకారాల కొరకే నీ స్తోత్రాలు చేర్చుకుంటున్నాను. ఇది నాన్న ప్రభా నీ వారిని ప్రేమించి అనుగ్రహించిన ఆ కుమార్తెకు ప్రభా ఆశా జ్యోతి అని ప్రభా నీ నామం బట్టి నాయన నామకరణం చేశారు. ఆ బిడ్డను సృష్టించమని నేను వేడుకుంటున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఆ బిడ్డ కుటుంబంలో ఒక ఆశగా ప్రభా జీవించడానికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ బిడ్డ ద్వారా తండ్రి తన తల్లిదండ్రులకి ఎంతో ఆనందము ప్రభా కలిగినట్లుగా సహాయం చేయండి. నేను ఇదిగో ఆశ ద్వారా తండ్రి ప్రభా నీ నామనికి ఎంతో మహిమ వచ్చినట్లుగా ప్రభా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను.
అదేవిధంగా ఈ బిడ్డ దీర్ఘాయుషులు దయచేయండి ప్రభా. తండ్రి తన శరీరంలో ఉన్న నేను ఇదిగో తండ్రి పుట్టుకతో ప్రభు ఎన్నో బలహీనతలు కలిగి ఉంది ప్రభా. మరి ఇంకా నేను తన జీవితంలో ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ప్రభా ఆ బలహీనతలన్నింటినీ కూడా నీ శక్తి గల నామములో తొలగించమని నేను వేడుకుంటున్నాను. సంపూర్ణమైన స్వస్థత నీ నామలో బిడ్డకు అనుగ్రహించండి. నీ గాయపడిన హస్తముతో ఆ బిడ్డను తాకి మంచి ఆరోగ్యం దయచేయమని నేను వేడుకుంటున్నాను. సంపూర్ణమైన ఎదుగుదల దయచేయండి ప్రభా. దినదినము ప్రభా క్రమక్రమంగా ఆ బిడ్డ చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీ స్తోత్రాలు ఎముకలకు, కండరాలకు, నాన్న నరములకు తండ్రి, మూలుగుకు ప్రభా నాన్న ఇదిగో తండ్రి ప్రతి అవయవానికి తండ్రి ప్రభా నాన్న సంపూర్ణమైన ఎదుగుదల ప్రభా అభివృద్ధిని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీ స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి ఆ బిడ్డకు చక్కగా అందమైన రూపమును కలిగి ప్రభా ఎల్లప్పుడూ నిన్ను మహిమపరిచేదిగా, నన్ను నిన్ను గణపరిచేదిగా ఆ బిడ్డను ఉంచమని నిన్ను వేడుకుంటున్నాను. నీ స్తోత్రాలు తండ్రి. లోకంలో ఉండే ఎటువంటి పాడు తెగులు ప్రభ ఈ బిడ్డ దరిచేరకుండా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. మానవ తండ్రి అదేవిధంగా తన భార్య ప్రార్థన చేశారు. ఈ బిడ్డకు మేము ఏమేమి చెయ్యాలో, ఈ బిడ్డ ఎటువంటి వాడు అవుతాడో మాకు తెలియచేయని ప్రభ ఆ 2 మాటలు ప్రార్థన చేశారు ప్రభ. అయ్యా ఈ బిడ్డ కూడా ప్రభ ఈ బిడ్డ కొరకు ఈ బిడ్డలు ఏమేమి చేయాలో, తల్లిదండ్రులు ఏమేమి చేయాలో, ఈ బిడ్డ ఎటువంటి వాడు అవుతాడో ప్రభ నీవే తెలియచేసి ప్రభ నీ నామముకు వైపు తెచ్చుకోడు. నీకు మహిమకరంగా ఈ బిడ్డను పెంచడానికి అందరికీ తగిన జ్ఞానాన్ని నీవే అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. ఇంకా తల్లిదండ్రుల మధ్య ఎటువంటి గొడవలు, సమస్యలు లేకుండా నువ్వు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా ఇదిగో తండ్రి మనోహర్ తండ్రి తల్లిదండ్రులను ఆశీర్వించమని నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కుటుంబాన్ని ఆశీర్వించమని నేను వేడుకుంటున్నాను. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించమని నేను వేడుకుంటున్నాను. ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభా ఆయన వాళ్ళ అన్నయ్య కుటుంబంలో కూడా మీరు కార్యం చేయండి. ఆ బిడ్డ కూడా బాగా చదువుకుని ఉన్నాడు. మంచి ఉద్యోగం కొరకే ఆ బిడ్డను నీవు సిద్ధపరచమని నేను వేడుకుంటున్నాను. ఆ కుటుంబంలో కూడా నెమ్మది, సమాధానం కలిగి వారు నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయ ప్రభా నీకు వందనాలు. అదేవిధంగా కేజీఐ డానియల్ వాళ్ళ కుటుంబం కూడా ప్రభా నీ నామను బట్టి ఎన్నో మేలు చేశారు ప్రభా. నేను డానియల్కి నీ నామలో ప్రభా నేను ఇచ్చిన జాబ్ కొరకే నీ స్తోత్రాలు తండ్రి వందనాలు. ఈ విధంగా నీ వలన ఈ బిడ్డల ఎన్నో మేళ్ళు, ఉపకారాలు పొందుకున్నాను దేవా. ఈ బిడ్డల ద్వారా తండ్రి ఇంకా వారి కుటుంబస్తులు నాయన వారి బంధువులు అందరూ కూడా నేను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. లోతైన ప్రార్థనా జీవితం, వాక్య జీవితం కలిగి ప్రభా నీలో ఎదిగి ఫలించినట్లుగా ఈ కుటుంబాన్ని ఆశ్రయించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మనలో ఒకసారి లేచి పాపం పట్టుకుని మోకరిస్తాం.